హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హాయ్ మా వెరీ గుడ్ ఈవినింగ్. సో డెంటల్ టిప్ ఆఫ్ ద వీక్కి సంబంధించిన ఈరోజు టాపిక్ ఏంటండి? యాహ్! సార్. యూజువల్‌గా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు ఉన్న వాళ్ళకి క్లిప్ ట్రీట్మెంట్ బెటరా? లేదంటే అలైనర్స్ ట్రీట్మెంట్ బెటరా సార్? ఇప్పుడు యాక్చువల్లీ మనకి క్లిప్ ట్రీట్మెంట్ అండ్ అలైనర్ ట్రీట్మెంట్ రెండుకి సంబంధించి రిజల్ట్ ఒకటే ఉంటుందండి. దాని మెయిన్ ఏం చేస్తారంటే పళ్ళు వరుసలో లేనప్పుడు వరుసలోకి తీసుకొచ్చేదానికి ఈ రెండు రకాల ట్రీట్మెంట్ని యూస్ చేస్తాం. క్లిప్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి లాస్ట్ 30-40 ఇయర్స్ 3-4 డెకేడ్స్ నుంచి చేసే పద్ధతి. అలైనర్స్ వచ్చేసి అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీ అనమాట, డిజిటల్ డెంటిస్ట్రీ అది. సో క్లిప్ ట్రీట్మెంట్కి పేషెంట్ మంత్లీ వన్స్ రావాల్సి వస్తుంది. అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 1 to 2 years టైం. అండ్ క్లిప్పులు పెట్టుకోవడం వల్ల వాళ్ళు సరిగ్గా భోంచేసేదానికి కంఫర్టబుల్గా ఉండదు, అక్కడక్కడ గుచ్చుకుంటూ ఉంటాయి, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. అలైనర్స్ ఏంటంటే జస్ట్ ప్లాస్టిక్ ట్రేస్ లాగా వస్తాయి, అవి ఇచ్చేస్తాము. అవి 24 hours మనం నోట్లో పెట్టుకొని యూస్ చేసుకోవాలి. ఇంకోటి అలైనర్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే అవి కంఫర్టబుల్గా ఉంటాయి, గుచ్చుకునేటివి ఇలాంటివి ఉండవు, మాట స్పష్టంగానే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంది, ఒక పూట మనం ఫంక్షన్ అటెండ్ అవ్వాలి అంటే అలైనర్స్ అయితే మనం తీసేసి పక్కన పెట్టేసి ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. వేరే క్లిప్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఒకసారి క్లిప్స్ పెట్టామంటే ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయినంత వరకు ఆ క్లిప్స్ని మనం రిమూవ్ చేయకూడదు. దీస్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దట్. యాహ్! సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్.